ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, చాలా జాగ్రత్తగా వినండి. గలిలియా అనే ప్రాంతంలో కానా అను పల్లెలో ఒక పెళ్ళి జరుగుతుంది. ఆ పెళ్ళి యూదులదై ఉండి ఉండవచ్చు. నాది యూదులదై, యూదులదే. అయితే దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వినండి. యూదుల పెళ్ళిళ్ళకు ఒక ఆచారము కలదు. ఏంటి ఆచారం? ద్రాక్షారసమును పోసే ఆచారము కలదు. అయితే ఆ పెళ్ళికి యేసు ప్రభు, మరియమ్మ, శిష్యులు, మరియమ్మ గారు, శిష్యులు అందరూ కూడా వెళ్ళారు. అయితే మరియ తల్లి గమనించారు. ఏం గమనించారు అంటే ద్రాక్షారసం అయిపోయిన సంగతి గమనించారు. అప్పుడు కుమారుడి దగ్గరికి వెళ్ళి చెప్పింది, అయ్యా అక్కడ ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పగానే ఏం చెప్పింది? అమ్మా, అది నీకేమి నాకేమి, నా గడియ ఇంకను రాలేదు అని చెప్పారు. అని చెప్పిన తర్వాత చివరి మాట, మరియ తల్లి పలికిన చివరి మాట అక్కడ ఏమని? ఆయన చెప్పినట్లు చేయండి. ఆ తరువాత మరి ఆయన ఏం చెప్పాడంటే, అక్కడ 6 రాతి బాణలు ఉంటే ఆ 6 రాతి బాణలు నీటితో నింపమని చెప్పారు. వారు నీటితో నింపారు. ఆ నీరు ద్రాక్షారసంగా మారింది. ఆ ద్రాక్షారసము తీసుకొని వెళ్ళి యేసు ప్రభు చెప్పిన రెండవ పని, విందు నడిపెడి పెద్దకి కొద్దిగా ఇవ్వండి అన్నారు. ఆ ద్రాక్షారసము తాగినటువంటి వ్యక్తి అంటున్నాడు, ఇది మొదట ఏ ద్రాక్షారసం అయితే ఉందో ఇప్పుడు కూడా అదే ద్రాక్షారసం ఉన్నది అని చెప్పటం జరిగింది. ఇది ఈనాటి జరిగిన సంఘటన. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజున మనందరికీ ధ్యాన వచనం, మనము ధ్యానము చేసుకోవలసిన వచనం ఏంటంటే యోహాను శుభవార్త 2వ అధ్యాయము 5వ వచనం. బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళు తీయండి. యోహాను శుభవార్త 2వ అధ్యాయం 5వ వచనం. ఆ తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు, ప్రైజ్ ద లార్డ్. ఎవరు చెప్పినట్లు? యేసయ్య చెప్పిన మాటలు 2. మొదటి మాట ఏంటి అనంటే దేవుని బిడ్డలారా, 7వ వచనం మొదటి మాట, ఆ బాణలను నీటితో, ఆయన చెప్పింది మొదటి మాట ఇది. రెండవది 9వ వచనం, ఆయన చెప్పినటువంటి 8వ వచనం, అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెం ముంచుకొని, ఈ 2 మాటలు యేసయ్య చెప్పింది అక్కడ జరిగిన సంఘటనలో. ఎన్ని మాటలు చెప్పారు? మరియమాత ఎన్ని మాటలు చెప్పింది? ఒకే పదం, అంటే ఒకే వాక్యం. ఏంటి ఆ వాక్యం? ఆయన చెప్పినట్లు చేయండి. యేసయ్య ఏం చెప్పాడు? 1, ఖాళీగా ఉన్న కుండలని నీటితో నింపండి. రెండవది, ఆ ద్రాక్షారసాన్ని విందు పెద్దకి. ఇప్పుడు మనం ధ్యానం చేయాల్సిన పదాలు 2. మొదటిది, ఖాళీగా ఉన్న కుండలని నీటితో నింపండి. ఆ నీరు ఏమయ్యింది? ద్రాక్షారసంగా మారింది. 3 గుర్తుపెట్టుకోండి. 1 ఖాళీ కుండ, రెండవది ఖాళీ కుండలో పోసిన నీరు, మూడవది ద్రాక్షారసంగా మారిన నీరు. అంతేనా కదా? నీరు ఏ విధంగా మారింది? 1, ఈ మట్టి కుండ ఎవరు? ఈ నీరు ఏంటి? ఈ ద్రాక్షారసం ఏంటి? ఈ 3 మనకు తెలియాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మట్టి కుండ, మట్టి కుండ. దేవుడైన యావే నేల మీదకు వంగి చేత్తో ఒక మట్టి ముద్దను తీసుకొని ఆ మట్టి ముద్దతో మానవుని సృష్టించి ఆ మానవుడికి జీవము పోశారు. ఇప్పుడు మట్టి ముద్ద అనగా ఎవరు? మనమే. కానా అను పల్లెలో పెళ్ళి కుండలు అనగా ఎవరు? చెప్పండి గట్టిగా. మనమేనా? ఒప్పుకుంటారా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే
మొదట కుండలు నిండుగా ఉన్నాయి, మధ్యలో ఏమయ్యాయి? మొదట బాగానే ప్రార్థన చేశావు, మొదట బాగానే బైబిల్ చదివావు, మొదట బాగానే వాక్యం విన్నావు, మొదట బాగానే దేవుడు అంటే భయం ఉంది, మొదట బాగానే దేవుడు అంటే భక్తి ఉంది. ఇప్పుడు అందుకే ఖాళీ అయినాయి. అర్థమైందా? ఖాళీ అయిపోయినాయి. దేవుడు అంటున్నాడు ఆ కుండలని దేంతో నింపాలట? నీరు అనగా ఏమి? వాక్యం అన్నవాడు చేతుల పైకి లేపండి. వెరీ గుడ్. దేవుడు మిమ్మందరిని దీవించునుగాక. ఎందుకంటే పోయిన వారమే చెప్పింది. సో నువ్వు రాకపోయినా కూడా సో వాక్యం ఏం పలుకుతుందంటే కుండలలో పోసేటటువంటి నీరు ఏంటంటే దేవుని వాక్యము. ఎఫెసీయులకు రాసిన లేఖలో 5వ అధ్యాయంలో 25వ వచనములో భక్తుడైన పౌలు గారు ఈ విధంగా పలుకుతున్నారు. ఏం పలుకుతున్నారు అంటే ఎఫెసీయులు 5:25 లేదా 26, ఆమెను వాక్కు చేత కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లు చేసెను. మచ్చ కానీ ముడత కానీ మరేది కూడా లేకుండా ఆమెను మనకు దివ్యముగా సమర్పించుటకై ఆమె పవిత్రముగాను నిర్దోషముగాను సమర్పించుకొనుటకు ఆయనట్లు దేంతో ఉతికాడట? ఉతుకుడు ఉతికాడట. దేంతో? వాక్యము. అవునా? బట్టలను దేంతో ఉతుకుతాము? సరిపేసి నీళ్లతో ఉతుకుతాం. అట్లాగే దేవుడు వాక్యాన్ని నీటితో పోల్చాడు. ప్రైజ్ ద లార్డ్. కుండలని నీటితో నింపండి అంటే నీ బ్రతుకుని దేవుని వాక్యముతో నింపండి. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 8వ వచనం, నా సోదరులారా, చివరి మాటగా చెబుతున్నా, మైకు తీసుకొని చదవమని. మంచివియు, మరలా మొదటి నుంచి చదువు. సోదరులారా, నా సోదరులారా, చివరి మాటగా చెప్పుతున్నాను, మంచివియు స్తుతి పాత్రమును అయిన వానితో మీ మనసులో నింపుకొనుడు. మన మనసును దేంతో నింపుకోవాలట? మంచి విషయాలతో నింపుకోవాలట. ఏ విషయాలతో? స్తుతి పాత్రమైన విషయాలతో మనం నింపుకోవాలట. మంచివియు స్తుతి పాత్రమైన విషయాలతో నీ హృదయాన్ని నింపుకో. సత్యమును ఉదారమును యథార్థతను స్వచ్ఛమును సుందరమును గౌరవనీయము అగు విషయములతోటి నా మాటల నుండి చేతల నుండి మీరు గ్రహించినవి పొందిన వానిని ఆచరణలో పెట్టుడు. మీ మనస్సు నిండా ఇలాంటి మంచి పనులన్నీ పెట్టుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఖాళీ కుండలని దేనితో నింపమన్నాడు దేవుడు? అక్కడ కానాపల్లెలో నీటితో నింపమంటే ఇక్కడ మన బ్రతుకులని దేవుని వాక్యముతో నింపాలి. స్తుతి పాత్రమును మంచి విషయాలతో నింపమని ఎఫెసీయులు 4:8 పలికాం. ప్రైజ్ ద లార్డ్. అందరూ నా వైపు చూడండి జాగ్రత్తగా. ఇది గ్లాసు. ఏంటి? ఈ గ్లాసులో మురికి నీరు ఉంది. వినండి జాగ్రత్తగా. ఏముంది? ఈ గ్లాసులో మురికి నీరు ఉంది. నిండుగా మురికి నీరు ఉంది. పైన ట్యాప్ వదిలాం. పైన ఫుల్ పెద్ద ట్యాంకులో మంచి నీరు ఉంది. ఆ మంచి నీళ్లు ఇందులో పడుతున్నాయి. ఏమవుతుంది? ఇందులో ఉన్న మురికి నీళ్ళన్నీ పొంగి ఇంకో గంట సేపటికి గ్లాస్ అంతా ఏ నీళ్ళతో నింపబడుతుంది? మురికి నీళ్లు బయటకు పోతాయి, మంచి నీళ్ళతో ఈ గ్లాసు. అదేవిధంగా మన జీవితంలో మన హృదయములో మురికి ఉంటే, పాపము ఉంటే, ద్వేషము ఉంటే, అసూయ ఉంటే, పగలు ప్రతీకారాలు ఉంటే వాటిలో దేవుని వాక్యం అనే నీరు పోసినప్పుడు, మురికి నీరంతా బయటికి పోయినప్పుడు మనలో ఉన్న పాపం కూడా బయటికి పోతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలారా,
యేసు ప్రభువు వారు కానాపల్లెలో కుండలని నీటితో నింపమన్నట్లుగా ఈ రోజున మన హృదయాలని దేవుని వాక్యముతో నింపాలి. మంచి సంఘటనలతో నింపుకోవాలి. మన జీవితంలో చెడు ఎదురవుతుంది, మంచి కూడా ఎదురవుతుంది. మనిషి మంచిని మర్చిపోయినంత తొందరగా చెడును గుర్తుపెట్టుకున్నంతగా మంచిని నీ జీవితంలో సుఖముగా, సంతోషంగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉండాలి అంటే చెడు అనుభవాలన్నీ ప్రక్కన పెట్టాలి. మంచి అనుభవాలతో, మంచి ఆలోచనలతో, మంచి తలంపులతో నీ హృదయాన్ని నింపుకోవాలి. ఆటలో ఓడిపోయావని ఆలోచిస్తూ కూర్చుంటే ఓడిపోయినట్టే కూర్చుంటావు. కానీ గెలవాలని ముందుకు వచ్చి 4 అడుగులు వేసి ప్రాక్టీస్ చేసి ఆట ఆడితే తప్పనిసరిగా గెలుస్తా. ఓటమిని ప్రక్కన పెట్టు. గెలవటానికి మంచి ఆలోచనతో ముందుకెళ్తే నీ జీవితం గెలుపు అవుతుంది, కానీ ఓటమి అయితే కాదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి ఈ రోజున నీ జీవితం ఎలా ఉంది? నిండుగా ఉందా, ఖాళీగా ఉందా, మురికి పట్టిపోయి ఉందా? ఖాళీగా ఉంది. ప్రైజ్ ద లార్డ్. మీకు విషయం తెలుసా? సో ఎంప్టీ మైండ్ ఈజ్ ఏ ప్లే గ్రౌండ్ టు ద ఈవిల్. అర్థం కాలేదా? ఖాళీగా బుర్ర ఉంటే సాతానుగాడికి ఆట గ్రౌండ్ అయిపోయిద్దట మన మైండ్. అర్థమైందా? నీవు ఖాళీగా ఉన్నావనుకో, నీ హృదయం ఖాళీగా ఉండి నువ్వు ఖాళీగా ఉన్నావనుకో, నీ మైండ్ ఆట ఆడుతుంది. నీ మైండ్తో ఎవరు ఆడేది? అందుకే నీ మైండ్ని ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు. మంచి పనులు చేస్తూ ఉండాలా, మంచి మాటలు మాట్లాడుతూ ఉండాలా, మంచి క్రియలు చేస్తూ ఉండాలా. ఖాళీగా ఉన్నామనుకో అది ఖాళీగా ఉండదు. ఏదది? అర్థమైందా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో ఎంప్టీ మైండ్ ఈజ్ ఎ ప్లే గ్రౌండ్ టు ద సేటన్ ఆర్ ఈవిల్. ఏంటిది చెప్పండి పిల్లలు? ఎంప్టీ మైండ్ ఈజ్ ఎ ప్లే గ్రౌండ్ టు ఈవిల్. ఈవిల్ అంటే సైతాను. ప్రైజ్ ద లార్డ్. సో దేవుడు కుండలని నింపమన్నాడు అని అంటే వాక్యముతో నింపమన్నారు. ఇప్పుడు చూడండి, ఎంతవరకు నింపాలా? సగం నింపాలా, నిండుగా నింపాలంటే దేవుడు ఏం చెప్పాడో చూద్దాం. దేవుని బిడ్డలు 6వ వచనం చూడండి. యూదుల ఆచారం ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలు ఉండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టెను. అట్లే వారు వానిని అంచుల వరకు, ఎంతవరకు అట్ట? ఎంతవరకు? ఏదో ఉదాహరణకి ఈ గ్లాస్ అనుకుందాం. ఈ గ్లాసులో 7 లీటర్లు నీళ్లు పడతాయి అనుకుందాం. ఓకేనా? ఎన్ని లీటర్లు? వినండి జాగ్రత్తగా. ఆదివారం వచ్చి 1 లీటర్ పోశారు, మిగిలినవన్నీ ఎట్టుంది? అది అర్థమైందా? ఆదివారం ఒక్కరోజు వాక్యం వింటే సరిపోదు, ఆదివారం ఒక్కరోజు వాక్యం చదివితే సరిపోదు. నిండుగా ఏ విధంగా అయితే కుండలు అంచుల వరకు వాళ్ళు నీటిని పోసారో, అలాగే మన హృదయములో కొద్దిగా గ్యాప్ కూడా లేకుండా మనము వాక్యాన్ని నింపినప్పుడు ఇక సాతాను గాడికి మన జీవితంలో చోటు లేదు. ప్రైజ్ ద లార్డ్. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, నీకు తప్ప నాలో చోటు ఎవరికి, అలాంటి డైలాగులు అంటే ఉంటాయి అన్నమాట. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. లేదులే నువ్వు మర్చిపోయావులే అంటే, ఇప్పుడు కాదు 10 జన్మలెత్తినా నిన్ను మర్చిపోను. నా జీవితంలో నీకెప్పుడు ఏముంటుంది? స్థానమో చోటు ఉంటుందో అంటారు. అందరికి చోటిస్తారు కానీ యేసయ్యకు చోటు ఇవ్వరు అన్నమాట. ప్రైజ్ ద లార్డ్. యేసయ్యకు నువ్వు ఎప్పుడైతే చోటు ఇవ్వవో అప్పుడు నీ హృదయము సాతానికి ఆడుకోవటానికి ఆట ప్రాంగణం అవుతుంది, ప్లే గ్రౌండ్ అవుతుంది. అందుకే సాతానికి ప్లే గ్రౌండ్ కాకుండా ఉండాలంటే కొద్దిగా కూడా గ్యాప్ లేకుండా అంచుల వరకు ఏమి నింపాలా? అందుకే 119వ కీర్తన 11వ వచనం చూడండి. 119వ కీర్తన 11వ వచనం.
నేను నీకు చెప్పేది కూడా అదే. ఏంటి? నేను నీకు ద్రోహముగా పాపము చేయకుండా ఉండుటకు గాను నీ వాక్యమును నా హృదయమున నిలుపుకొంటిని. ఎక్కడ నిలుపుకుందట? హృదయము నిండా నింపుకున్నాడట. ఎవరు? దావీదు గారు అంటున్నారు, ఓ దేవా, నేను ఎన్నడూ పాపము చేయకుండా ఉండుటకు గాను నా హృదయము నిండా నీ వాక్యాన్ని నింపుకున్నానయ్యా. నింపుకోవటం అంటే అంచుల వరకు. లూకా శుభవార్తలో 2వ అధ్యాయములో దేవుని బిడ్డలారా తీసారా? 51వ వచనము చదువుకుందాము. అంతటా యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. బైబిల్ ఉండవచ్చు. తల్లి మరియమ్మ ఆ విషయాలన్నీ మనసున పదిలపరుచుకొని, ఏ విషయాలు? పగ, ద్వేషం, ప్రతీకారాల యేసు ప్రభుని యెరూషలేము దేవాలయం తీసుకురావటం, కానుకగా దేవుడికి సమర్పించటం, అదేవిధంగా సిమియోను చేతుల్లోకి ఎత్తుకోవటం, ఒక ఖడ్గముని హృదయమును దూచుకొని పోనున్నది అని చెప్పటం, ఇతడు ఇజ్రాయేలీల ఉద్ధరింపునకు కారకుడిగా ఉన్నాడని చెప్పటం, యెరూషలేము దేవాలయంలో తప్పిపోవటం, వేద బోధకుల మధ్య కూర్చోవటం, ఆయన వాక్యము బోధిస్తుంటే నా తండ్రి పని మీద ఉన్నానని మీకు, ఇవన్నీ ఎవరు మనసులో పెట్టుకుంది? మరియమ్మ గారి మనసులో పెట్టుకుంది. అంటే దైవ అనుభూతిని, దైవ అనుభవాన్ని, దేవదూత చెప్పిన మాటలను, గొల్లలు వచ్చినటువంటి మాటలను, జ్ఞానులు వచ్చినటువంటి మాటలను అన్ని మనసులో పెట్టుకుంది. అంటే మంచే మనసులో పెట్టుకుంది, కానీ చెడైతే దేవుడు కొండలని నీటితో నింపమన్నాడంటే అర్థం ఏంటంటే, అమ్మా నీ మనసును మంచి విషయాలతో, స్తుతిపాత్రమైన విషయాలతో నింపుకోమ్మా అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. 2వ అధ్యాయంలోకి వెళ్దాం. 2వ అధ్యాయము 19వ వచనం. కానీ మరియమ్మ అంతయు తన మనసున, అంత అంటే ఏంటో తెలుసా? మొట్టమొదటిది, గాబ్రియేలు దేవదూత మరియమాత దగ్గరికి వచ్చింది, మనసులో పెట్టుకుంది. మరియమాత ఎలిజబెతమ్మ దగ్గరికి వెళ్ళటం మనసులో పెట్టుకుంది. ఎలిజబెతమ్మ, నువ్వు నా ఇంటికి రాగానే నా గర్భమందు బిడ్డ ఆనందంతో గంతులేసిన సంగతి మనసున, నా ప్రభుని తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించును మనసులో పెట్టుకుంది. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన తల్లిగా మనసులో పెట్టుకుంది. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని ఆమె ధ్యానము చేస్తుంది. కాబట్టి నేను మీకు ఇప్పుడు 3 ఉదాహరణ చెప్పా. మొదటి ఉదాహరణ, దావీదేమన్నాడు? నా హృదయాన్ని నీ వాక్యముతో నింపానయ్యా, తద్వారా నేను పాపము చేయనయ్యా. మరియమాత ఏమంటుంది? అంతా నా మనసున పదిలపరుచుకుని మననము చేస్తున్నా. అంటే దాని అర్థం ఏంటి? ఆనాడు శిష్యులకి చెప్పినట్టుగా, ఆనాడు శిష్యులు ఆ కుండలని నీటితో నింపినట్టుగా మరియా మాత కూడా, దావీదు గారు కూడా వాళ్ళ హృదయాన్ని దేవుని వాక్యముతో నింపారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి నీ హృదయములో దేవుని మాటలు ఉన్నాయా? ఉండాలి, నేను చెప్పేది ఉండాలి. కానీ ఉన్నాయా? ప్రశ్నార్థకం మనకి ఆఫ్ ఉండే. అయితే సాతానుగాడు వచ్చి కూర్చుంటాడమ్మా, అసలు చోటు ఇవ్వగాక. ఎవడికి? కొద్దిగా సందిచ్చేశాడు, వాడు ఇల్లంతా ఆక్యుపై చేర్చుకు రిజిస్ట్రేషన్ చేర్చుకుంటాడు. ఎవరు? దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి ఖాళీ కుండలు అనగా మనము ఖాళీ కుండలు నీటితో నింపటం అంటే వాక్యముతో మంచివి, స్తుతిపాత్రము, దయ, ప్రేమ, కనికరము, జాలి, క్షమాగుణం, సహనం, ఇలాంటి వాటితో నింపుకోవటం. అయితే ఇలాంటి వాటితో నింపుకుంటే మనకు వచ్చే కొన్ని ఆత్మీయమైన ఆశీర్వాదాలు చెబుతా వినండి, ఓకేనా? దేవుని వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకోవటం వల్ల నీకు వచ్చే ఆశీర్వాదాలు. మొట్టమొదటిది, నీవు నిత్యము ఊరెడి జీవ జలపు ఊటగా బొగ్గగా ఉంటావు.
యోహాను శుభవార్త 4వ అధ్యాయము. తీసారా? యోహాను శుభవార్త 4వ అధ్యాయము 13వ వచనం. యేసు, పిల్లలు తీసారా? యేసు ఇట్లు సమాధానముగా ఆమెతో, ఎవరు చదువుతుంది? వెరీ గుడ్, చదువమ్మ. దేవుడు నిన్ను దీవించునుగాక. ఈ నీటిని త్రాగువాడు ఏ నీరు? యాకోబు బాయిలో నీరు తాగినవాడు మరలా దప్పిక కొంటాడు. ఆ తర్వాత, కానీ నేనిచ్చే నీటిని త్రాగువాడు ఎన్నటికీ, నేనిచ్చే నీరు అనగా యేసు ప్రభు ఇచ్చే జలము జీవ జలము. ఆ జలమే దేవుని వాక్యము. నేనిచ్చే జలమును త్రాగువాడు ఎన్నటి దప్పిక కొనడు. ఓ ప్రశ్న, నిజం చెప్పండి, ఆదివారం వాక్యం వింటున్నారా లేదా? వెరీ గుడ్. వింటున్నా అన్నవాళ్ళు చప్పలు కొట్టండి. మరలా ఆదివారానికి ఎప్పుడా గుడి ఎప్పుడు గుడికి వెళ్దామా, ఎప్పుడు వాక్యం విందామా అన్నవాడు మన మధ్యలో ఎంతమంది ఉన్నారు చూపించండి. చూశారా? చాలా తక్కువ. ఉదయం 9ంటికి టిఫిన్ చేశారు, 2 ఇడ్లీ పెట్టి, మధ్యాహ్నం ఎప్పుడు అన్నం తిందామా అని చూస్తూ ఉంటాడు. మధ్యాహ్నం 2ంటికి చూడగానే మళ్ళీ సాయంత్రం ఎప్పుడు పెడతారా భోజనాలు? ఒకవేళ అమ్మ భోజనాలు వండుకోగాకుండా మా ఊర్లో ఫంక్షన్ ఉందనగానే ఎప్పుడు బిడతారా అనిపిస్తూ ఉంటాం. అర్థమైందా? ఇది మళ్ళీ ఆకలేసిద్ది. కానీ ప్రభు ఇచ్చే జలమును తాగువాడు ఎన్నడూ దప్పిక కొనడు. అంటే అర్థం ఏంటంటే, లోకము మీద, శారీరక వాంఛల మీద, పాపము మీద మనకి కోరిక కలగదని అర్థం. ప్రైజ్ ద లార్డ్. అర్థమైందా? మరి ఫాదర్ గారు, మళ్ళీ మా ఇంట్లో వండుకోకుండా బియ్యం లేవు, రోజు కోటా బియ్యం తినలేకపోతున్నానండి, అలాంటిది ఏదో తాగుతా మళ్ళీ తినకుండా ఆ విషయం కాదు ఇక్కడ. ఒక్కసారి దేవుడిచ్చే ఆ పవిత్రమైన వాక్యం అనే జలమును నువ్వు తాగినప్పుడు పాపము మీద నీకు దప్పిక ఉండదు. పాపము చేయాలన్న ఆలోచన వచ్చినప్పటికీ దానిని పక్కకి నెట్టేస్తావు. ఎప్పుడు ప్రార్థన చేద్దాం, ఎప్పుడు గుడికి వెళదాం, ఎప్పుడు వాక్యం విందాం, ఎప్పుడు దేవుళ్ళు ఎదుగుదాం, ఎప్పుడు మంచి పని చేద్దాం, ఎప్పుడు నలుగురికి సహాయపడదామని ఉంటుందే కానీ కొంపలు కూర్దాం, నిప్పులు పెడదామన్న ఆలోచన రాదమ్మా. ప్రైజ్ ద లార్డ్. అందుకే నేనిచ్చే జలమును తాగువాడు ఎన్నటికీ. ఈ మాట ఎవరితో పలికారు? సమరియా స్త్రీ ఎవరు? వ్యభిచార స్త్రీ. అమ్మా, నేనిచ్చే జలమును తాగితే వ్యభిచారం చెయ్యాలన్న ఆలోచన నీకు రాదు. నేనిచ్చే జలమును తాగితే దొంగతనము చెయ్యాలన్న ఆలోచన నీకు తాగింది. ఆ జలమును తాగినాక నాకు 5గురు భర్తలని చెప్పింది. ఆ జలమును తాక్కముందు పాపము. ప్రైజ్ ద లార్డ్. ఆ తర్వాత చదవమ్మా. నేనిచ్చు నీరు, చూడండి జాగ్రత్తగా, నేను ఇచ్చే నీరు వాని యందు నిత్య జీవమునకై ఊరెడి నీటి ఏమవుతుందట? నీటి బుగ్గ అంటే తెలుసా? మనకి బోర్లు ఉన్నాయి కదా, కొట్టే కొంది నీరేమవుతూ ఉంటుంది, బావిలో నీళ్లు తోడే కొంది ఏమవుతూ ఉంటుంది, కాలువలో నీళ్లు ఇట్లా తోడి పోసే కొంది ఏమవుతుంది, అది ఎన్నటికి ఎండి దేవుని వాక్యముతో నీ హృదయాన్ని నింపుకుంటే నువ్వు ఒక నిత్యము ఊరెడి నీటి బుగ్గలా ఉంటావు. ఎండిపోదు నీ బ్రతుకు, ఎప్పుడు చిగురిస్తూనే ఉంటుంది, ఎప్పుడు ఆశీర్వాదంగానే ఉంటుంది. నీ బ్రతుకులో లేబిడి అనేది ఉండదు, నీ బ్రతుకులో కొరత అనేది ఉండదు, నీ బ్రతుకు ఎండిపోవటం అనేది ఉండదు, నీ బ్రతుకులో అసలు డ్రైనెస్ అనేది, ఎడారిలా నీ బ్రతుకు ఉండదు, అరణ్యలా నీ బ్రతుకు ఉండదు. ప్రైజ్ ద లార్డ్. సో మొదటి ఆశీర్వాదం, నీ హృదయం నిండా నా వాక్యమును నింపుకుంటే నీవు నిత్య జీవం కోసం, ఏ జీవం కోసం అంటే పరలోకం చేరుకోవటం కోసం నువ్వే ఒక నీటి బుగ్గగా అవుతావు. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజుల్లో మనకి బావిలో నీళ్లు కావాలంటే ఏం చేస్తారు? నీళ్లు పట్టదు, ఇంకా లోతు. లోతుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు క్రీస్తుని అంచుల వరకు నింపుకుంటే చాలు, నువ్వు ఒక నీటి బుగ్గగా మారతావు. ప్రైజ్ ద
ప్రైజ్ ది లార్డ్. అంటే యేసయ్య జీవజలపు ఊటను మనకిస్తున్నాడు, మనము కూడా జీవజలపు ఊటలాగా అవుతున్నాము అని అర్థం. ఇంకొక ఉదాహరణ చూద్దాం. యోహాను శుభవార్త 7వ అధ్యాయము 38వ వచనం. యోహాను 7:38. నన్ను విశ్వసించువాడు, ఆగండి, లోక 7:38. నన్ను విశ్వసించిన వాడు అని దేవుడు చెప్పండి. నేను యోహాను 7:38 అంది, అదే ఉందా? చదవండి. లేఖనములో చెప్పబడినట్లు నన్ను విశ్వసించువాని అంతరంగము నుండి ఏ నదులు వస్తాయట? అంటే అర్థం ఏంటో? నీ హృదయంలో ఏముంది? దేవుని వాక్యం. అప్పుడు నీ నోటి నుంచి ఏవి రావాలా? ఆ మాటలే రావాలా. ఆ మాటలు నీ నోటి వెంట వస్తున్నాయంటే జీవజలం నీ నోట్లో నుంచి. చింతపండు తింటే నోరు ఊరినట్టు, నిమ్మకాయ తింటే నోరు ఊరినట్టుగా. సో నీ హృదయంలో దేవుని వాక్యము ఉన్నట్టుగా, నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే నీ నోటి వెంట ఏ మాటలు వస్తాయి? దేవుని మాటలే వస్తాయి. పనికి మాలిన మాటలు, అసభ్యకరమైన మాటలు, సరసోక్తులు వస్తాయా? రావు. జీవజలపు మాటలు. జీవజలపు మాటలంటే జీవజలము క్రీస్తు, ఆయన గూర్చిన మాటలనే జీవజలపు మాటలు. మరి ఈ రోజున 4-5 చెట్టు కింద కూర్చున్నా, బజార్లో కూర్చున్నా, నీ నోటి వెంట ఏ మాట వస్తుంది? మనోజు, ఏ మాట వస్తుంది? జీవజలపు మాటలు మాత్రమే రావాలి. మొదటి ఆశీర్వాదం, హృదయం నిండా నీకు దేవుని వాక్యము ఉంటే మొదటి ఆశీర్వాదం, నీ హృదయమే నిత్య జీవమునకై నిత్యము ఊరెడి నీటి బుగ్గగా ఉంటుంది. రెండవది, నీ నోటి వెంట జీవజలపు ఊట, జీవజలపు మాటలు వస్తాయట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది రెండవది. మూడవది, దేవుని బిడ్డలారా, నువ్వు దేవుడు సంపాదించుకున్న ఒక గొప్ప సంపాదన అవుతావు. ఏమవుతావు? దేవుడు సంపాదించుకున్న ఒక, అంటే మీకు అర్థం కాదు, తీయండి. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయం. తీసారా? 4వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. అశోక్ చదువు. అంధకారము నుండి వెలుగు కలిగించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు మా హృదయములలో. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్త. వెలుగు నుండి చీకటిని వేరు చేసిన దేవుడు తన తండ్రిని గూర్చిన జ్ఞానమును మనకు తెలియచేయటం కోసం యేసు ప్రభు ద్వారా మన జీవితంలో అడుగు పెట్టాడు. వెలుగు ద్వారా అడుగు పెట్టాడు. అంటే వాక్యం వెలుగే. నీ వాక్యము నా పాదములకు. వాక్యం దేంతో సూచిస్తున్నారు? మరలా ఇక్కడ దీపముతో సూచిస్తున్నారు. తండ్రి దేవుడట క్రీస్తు ప్రభునట వెలుగు రూపములో మనలోనికి ప్రవేశ పెట్టాడు. అవునా? వెలుగు నీలో ప్రవేశపెట్టినప్పుడు నీ మొహం ఎలాగుండాలా? కాంతివంతంగా ప్రకాశించాలి. చదవత్తరు 6వ వచనం 7వ వచనం. అయినను చూడండి. కానీ 7వ నేను చదువుతానండి. కానీ ఈ ఆధ్యాత్మిక సంపద గలవారమైన మేము, ఆధ్యాత్మిక సంపాదన అంటే ఏంటో తెలుసా? దేవుని జ్ఞానం. ఆధ్యాత్మికమైన సంపాదన అంటే ఏంటో తెలుసా? దేవుని వెలుగు. ఆధ్యాత్మికమైన సంపాదన అంటే దేవుని వాక్కు. ఆధ్యాత్మికమైన సంపాదన అంటే దేవుని కృప. ఈ కృపను పొందుకున్న మేము మాత్రము సామాన్యముగా మట్టి పాత్రలు వంటి వారమే. మనము మట్టి పాత్రమే,
దేవుడు మాత్రం మనల్ని తన వాక్కుతో, తన జ్ఞానముతో, తన వెలుగుతో, తన కృపతో నింపాడు. ఎందుకు అనగా ఎదుటి వారికి ప్రకాశించటం కోసం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అది మీకు అర్థం కావాలంటే ఇక్కడికి రండి దేవుని బిడ్డలారా. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 12వ వచనం. యేసు నిద్రపోయిన ఒకసారి గట్టిగా చెప్పకూడదాం. కొట్టండి. కొట్టట్లేదని నేను చెప్పేది, మీరు నిద్రపోతున్నారు, కొట్టట్లేదని నేను చెబుతున్నాను. ప్రైజ్ ద లార్డ్. చదవమ్మా. యేసు వారితో, లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారము నడవక ఏ వెలుగు పొందుతాడు? ఇప్పుడు మనలో ఏ వెలుగుంది? ఆ వెలుగును మనం ఇతరులకి పంచాలి. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 22వ వచనం. సారీ అమ్మా, 5వ అధ్యాయము 14వ వచనం. మత్తయి శుభవార్త 5:14. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఆగండి, మనము లోకానికి. నా ప్రశ్న, ఎప్పుడు వెలుగయ్యారు? దేవుని వాక్యము మన హృదయములో మనము జీవపు వెలుగును పొందుకున్నప్పుడు. అవునా కదా? నీవు క్రీస్తు అయిన జీవపు వెలుగును పొందుకున్నప్పుడు నువ్వు లోకానికి ఏమైతావు? వెలుగు అవుతావు. లోకానికి వద్దులే, నీ ఇంటికి వెలుగుగా చాలు. తర్వాత చదవమ్మా. కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండజాలదు, ఇంటనున్న వారందరికీ వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీప స్తంభమనే ఉంచును గాని కొంచెము కింద ఉంచరు కదా. నా ఆత్మ వెలిగి ఉన్నది అన్నవాళ్ళు చప్పలు కొట్టండి. మరి నీ ఇంటికి నువ్వు దీపం అవుతున్నావా, చీకటి అవుతున్నావా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మొదటిది ఏంటిది? కొండలను దేంతో నింపాలా? దేంతో నింపాలి? నీరు అనగా వాక్యము. వాక్యముతో నింపుకున్న వారు 3 వ్యక్తులు. ఒకటి మరియమాతను చూపించాను, రెండవది దావీదు గారిని మీకు చూపించాను. మన హృదయము నిండా దేవుని వాక్యము ఉంటే కలుగు ఆశీర్వాదాలు 4. ఒకటేనా? మొదటిది, మనం ఎన్నడూ పాపము, దెర్ ఈజ్ నో ప్లేస్ టు ది ఈవిల్. రెండవది, నీవు నిత్యము నిత్య జీవమునకై ఊరెడి నీటి బుగ్గలా అవుతా. మూడవది, నీ నోటి వెంట జీవ జలపు మాటలు వస్తాయి. 4వది, నీవు లోకానికి ఏమవుతారు? చూడండి, ఒకటి, పాపము చెయ్యకుండా నిత్యము ఊరెడి నీటి బొగ్గ జీవజలము రావటం, లోకానికి వెలుగయ్యేటటువంటిదే ఈ ద్రాక్షారసం. అర్థమైందా? మొదటిది ఏంటిది? కొండను దేంతో పోశారు? నీళ్ళతో నించారు. మన హృదయాన్ని వాక్యంతో నింపితే వచ్చినాయి ఏంటి? 4 ఆశీర్వాదాలు. ఎన్నడూ పాపము, రెండవది నీటి బొగ్గ అవుతావు. ఏ నీరు? నిత్య జీవపు నీటి బొగ్గ. మీ ఇంటి దగ్గర పంపులో కొడితే వచ్చే నీళ్ళు కాదు. మూడవది, నీ నోటిలో నుంచి అందరూ నాశనం అవుతున్నారు, నువ్వు నాశనం కావట్లా, దుమ్ము కొట్టుకుపోతావు అన్న మాటలు మనం మాట్లాడకూడదమ్మా. ఇలాంటి మాటలు నీ నోటి వెంట వచ్చాయంటే నీ హృదయంలో దేవుని వాక్యము లేదు. ఏమంటాను? నా బతుకులోకి అడుగు పెట్టావు, సుఖం లేదు, సంతోషం కావాలనేగా అప్పుడు చేసుకుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు పలుకుతున్నానంటే కొలస్సీలకు రాసిన లేఖలో 3వ అధ్యాయంలో చూడండి. ఫిలిప్పీలు రాసిన లేఖ పక్కనే ఉంటుంది, తీసారా? మీరు చాలా కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 8వ వచనం చదవండి. కానీ ఇప్పుడు
మీరు కోపం, అమ్మా వినండి, మీ హృదయంలో ఏముంటే వాక్యం ఉంటే, ఇప్పుడు మీరు కోపము, మోహము, ఈర్ష, అనుమానం నుండి ఎప్పుడు? దీపం వెలిగినాక, ఆరిపోయినాక, వాక్యం విన్నాక, వాక్యం విన్న తర్వాత ఇవి ఉండాలి. తీసేయాలా? ఏమేం తీసేయాలా? కోపము, మోహము, ఈర్ష, అనుమానం నుండి విముక్తులు. అసలు విషయం, మీరెప్పుడు బైబిల్లో ఏ భాష ఆడకూడదు? దుర్భాష. మంచి భాష, దుర్భాషలు ఆడకూడదు. అవమానించే మాటలు మాట్లాడకూడదు, నిందించే మాటలు మాట్లాడకూడదు, అబద్ధాలు పలకరాదు. చాలమ్మా. ఇవన్నీ మనం బలకొచ్చా బలకూడదా? మనం బలికేదే ఈ ఉదయం లేచిన దగ్గర నుండి. ఇన్ని అబద్ధాలు ఆడి నమ్మీయటం కోసం ఒక పని చేస్తాం. ఏంటి? 99 అబద్ధాలు ఆడిన తర్వాత ఒక్కటి చేస్తాం. ఏంటి? ఒట్టేస్తారు. మదర్ ప్రామిస్, బిడ్డల మీద ప్రామిస్, బైబిల్ మీద ప్రామిస్, దేవుడి మీద ప్రామిస్, గాడ్ ప్రామిస్. అస్సలు నమ్మకాకండి. ఒట్టేయకూడదు. అయితే అవును, లేకపోతే కాదు. సో కాబట్టి దేవుని బిడ్డలారా, మంచి విషయాలతో మనం చేయాలి. యేసయ్య చెప్పింది చేశారు. ఎవరు? శిష్యులు. ఏం చెప్పాడు యేసయ్య? యేసయ్య చెప్పిన మొట్టమొదటి మాట, కుండలని నీటితో వాళ్ళ అంచుల వరకు అది ద్రాక్షారసంగా మన జీవితాలు కూడా మారతాయి. ఇక రెండవది ఏంటంటే, ఆయన చెప్పిన రెండో మాట ఏంటో చూద్దాం. చదవండి 9వ వచనం. విందు నడిపేడి పెద్ద. 8వ వచనం చదవండి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా, వారు అట్లే, అయ్యా నీరు పోశారు, నీరు ద్రాక్షారసంగా మారింది, ఈ ద్రాక్షారసం తీసుకెళ్ళి విందు నడిపే పెద్దకి ఇవ్వండి అన్నారు. అన్నారా లేదా? అన్నారా సునీత అంటే? దేవుడి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ఒక ప్రశ్న. వాళ్ళంటే విందు నడిపే పెద్దకి ద్రాక్షారసం ఇచ్చారు, మీరేమి ఇవ్వాలా? ఇంటికి వెళ్ళమ్మా ప్లేట్లో అన్నం వేసుకొని తినండి. మీ ఇంట్లో అక్కడే విందు నడిపే పెద్ద, ఇక్కడే ఇంట్లో పెద్ద. ఆ పెద్ద భర్త కావచ్చు, ఆ పెద్ద మామ కావచ్చు, ఆ పెద్ద అత్త కావచ్చు, ఆ పెద్ద భార్య కావచ్చు. వాళ్ళకి ముందు చెప్పాలా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ ద్వితీయోపదేశకాండం 6:6లో ఏముంటుందో తెలుసా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. నేడు నేను మీకు ఉపదేశం చేసిన ఈ ఆజ్ఞలని ఏనాడు. ఎందుకు? ఇప్పుడు కాసేపు గుడి దాటగానే మొత్తం మర్చిపోతారు, గొంతు దించుకొని చెప్పిన మర్చిపోతారు. ఏనాడు విస్మరించకండి, వీనిని ఏం చేయాలట? అమ్మ ఇంటికి వెళ్ళి యేసు ప్రభు చెప్పినట్టుగా శిష్యులు ఏ విధంగా అయితే విందు నడిపెడి పెద్దకి ద్రాక్షారసం ఇచ్చారో దేవుడు మనకు కూడా చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాలయములో ఉన్న దేవుని వాక్యాన్ని, మంచి మాటలను, శుభవచనాలను, స్తుతిపాత్రమైన మాటలను, ఆశీర్వాదకరమైన మాటలను, దీవెనకరమైన మాటలను, ఎదుటివారికి ఆనందం కలిగించే మాటలను నీ ఇరుగు పొరుగు వారికి చెప్పండి. వాళ్ళు ద్రాక్షారసం పంచినట్టుగా మనం కూడా పంచాలా. ఏంటిది? వాక్యం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి పంచుతున్నారా? ఆలోచన చేయండి. పంచితే వచ్చేవారు నువ్వు ఒక్కదానివే గుడికి. సరే పంచారు, తిన్న ఆయన, త్రాగిన ఆయన ఏమన్నాడు చూద్దామా? చూడండి, పెళ్లి పెద్ద ఏమన్నాడు చూద్దాం. ఎవడైనాను, చూడండి జాగ్రత్తగా, ఎవడైనాను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును, ఆ తరువాత తక్కువ రసమును ఇచ్చును, కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఎప్పటి వరకు? ఇది సాక్ష్యం. ఎవరి సాక్ష్యం?
విందు నడిపేడి పెద్ద సాక్ష్యం. ఏంటా సాక్ష్యం? అమ్మా, విందు మొదటలో ఏ ద్రాక్షారసం అయితే పోసారో విందు చివరిలో కూడా అదే. ఇప్పుడు మన జీవితాలకు దీనిని అన్వయించాలంటే, అమ్మా, పెళ్లి చేసుకున్నప్పుడు ఎంత ప్రేమగా ఉన్నావో ముసలోళ్ళు అయినప్పుడు కూడా అంతే ప్రేమగా ఉండాల. అమ్మా, బాప్తిజమము తీసుకున్నప్పుడు ఎంత భక్తిగా ఉన్నావో తల్లి, మరి ఇప్పటి వరకు అంతే భక్తిగా ఉండాలమ్మా. 40 రోజులు మాలేసుకున్నప్పుడు, దీక్ష తీసుకున్నప్పుడు ఉపవాసము, ప్రార్థన, వాక్యం అన్నట్టుగా 40 రోజులు మాత్రమే కాదమ్మా, 365 రోజులు అదే భక్తి, అదే ప్రార్థన, అదే విశ్వాసం, అదే వాక్యం, అదే దేవాలయం ఉండాలి. అది అక్కడ సాక్ష్యం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి ఈ రోజున చాలామంది అంటారు, మేము ఇంతకు ముందులాగా ప్రార్థన చేయలేకపోతున్నాం, ఇంతకు ముందులా గుడికి ఇంతకు ముందండి బాగా ప్రార్థన చేసేదాన్నండి, బాగా గుడికి వచ్చేదాన్నండి, బాగా పాటలు పాడేదాన్నండి, బాగా వాక్యం చదివేదానండి, బాగా గుడి శుభ్రం. ఇప్పుడండి ఎందుకో బుద్ధి పుట్టట్లేదండి. దేనికండి చెప్పండి? దేనికి? గుడికి రావటానికి, ప్రార్థన చేయటానికి, వాక్యం చదవటానికి, గుడి శుభ్రం. ఎందుకంటే నీ బుద్ధి సాతానుగాడు దొంగిలించేశాడు. నీ బుద్ధి దేవుడి చేతుల్లో లేదు, నీ బుద్ధి ఎవరి చేతిలో ఉంది? అది నీకు ప్రార్థన చేయనేదో, వాక్యం చదవనేది ఏమీ చేయనేది. మనము పాడైపోవటం సాతానికి ఇష్టం, మనము బాగుపడటం దేవుడికి ఇష్టం. కనుక ఆయన అంటున్నాడు, మొదటి ఏ ద్రాక్షారసము పోసారో ఇప్పుడు కూడా. అందుకే మనం దర్శన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. కానీ మొదటి వలె ఇప్పుడు మీరు, సరిపోయిందిగా, మొదటి వలె ఇప్పుడు మీరు నన్ను, మొదటట ఒకళ్ళట ప్రేమించేదన్ అధికముగా అని పాడతా, మొదట పాటదట. గుడికి వచ్చిన కొన్ని రోజులకి నీవు లేని చోటేది ఓ బావా అని పాడారంట. దేవుడి ప్రేమ కాస్త ఏ ప్రేమగా మారింది? లోకానుసారమైన ప్రేమగా. అట్ట మారకూడదమ్మా. అలా మారితే నిజంగా దేవుడి మీద అనేది నీకున్న ప్రేమ కాదు. కనుక విందు నడిపడి పెద్ద సాక్ష్యం పలుకుతున్నాడు. ఏంటా సాక్ష్యమో తెలుసా? ఏంటా సాక్ష్యం? మొదట ఎంత శ్రేష్టంగా ఉందో ఇప్పుడు కూడా, మనం మొదట ఎంత పవిత్రంగా ఉంటామో ఇప్పుడు కూడా అంతే. మొదట ఎంత భక్తో, ఎంత వాక్యము చదివామో ఇప్పుడు కూడా అంతే ఉంటే, విందు నడిపడి పెద్దకి మన జీవితమే ఒక సాక్ష్యం. ప్రైజ్ ద లార్డ్. ఒక చిన్న ఉదాహరణ. ఈ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో వచ్చింది. ఏంటి ఆ వీడియో అంటే, కొంతమంది సేవకులు ఆటోలో మైకులు పెట్టుకొని పాటలు పాడుకుంటూ పోతూ ఉంటారు. పోతున్నప్పుడు కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే, బకెట్లో పేడ కలుపుకొని పేడ నీళ్ళని చల్లారు. పేడ నీళ్ళని చల్లారు. అయితే వినండి జాగ్రత్తగా. పేడ నీళ్ళను చల్లటం చూసిన ఒక అన్యుడు, ఎవరు? అన్యుడు ఈ విధంగా సాక్ష్యం పలుకుతున్నాడు. ఏమని సాక్ష్యం పలుకుతున్నాడంటే, అన్యులలో సహితం ఇలాంటి ప్రేమ, ఇలాంటి ఓర్పు, ఇలాంటి సహనం మాలో లేదు, కానీ క్రైస్తవులలో. ఎందుకంటే క్రైస్తవులు ఎప్పుడు తిరిగి దాడి చేయాల. వాళ్ళు చేసిందల్లా రెండు. ఒకటి శాంతియుతమైన ర్యాలీ చేపట్టారు, ఒకటి రెండవది యేసయ్య చెప్పినట్టుగా క్షమించారు. వాళ్ళు పేడ నీళ్ళు పోస్తుంటే సైలెంట్గా వెళ్ళిపోయారే కానీ కనీసం పళ్ళెత్తి మాట అనలా. యేసయ్య మన జీవితంలో మనకు నేర్పింది అదే. పగ తీర్చుకోవటం మీ పని కాదు. ఎవరి పని? పగ తీర్చుకోవటం దేవుని పని. మన పని అవకాశం ఉన్నంతసేపు మంచి మాత్రమే చెయ్యాలి. కాబట్టి వినండి జాగ్రత్తగా. ఇప్పుడు పూర్తిగా వాక్యం చెబుతున్నా.
ఖాళీగా ఉన్న మన హృదయాలని దేవుని వాక్యముతో నింపినప్పుడు మన హృదయములో పాపము చేయాలన్న ఆలోచన వచ్చినప్పటికీ చెయ్యము. రెండవది, మన హృదయము నిత్యము నిత్య జీవముకై ఊరడి నీటి బుగ్గగా ఉంటుంది. మూడవది, నీ నోటి వెంట జీవ జలపు మాటలు ఊటలు వస్తాయి. నాలుగవది, దేవుని యొక్క వెలుగును నువ్వు 10 మందికి పంచుతావు. అయితే ఈ 10 మందికి ఈ 4 కార్యాలు నువ్వు చేసినప్పుడు యేసయ్య గూర్చిన సాక్ష్యాన్ని నువ్వు 10 మందికి చెబుతున్నావు. ఏ విధంగా అంటే 12 మంది శిష్యులు వెళ్ళి విందు నడిపేడి పెద్దకి ద్రాక్షారసం ఇచ్చినట్టుగా మనము కూడా మన మాటలలో, మన ప్రవర్తనలో మన వెలుగును పంచటం ద్వారా, మంచిని పంచటం ద్వారా, ప్రేమను పంచటం వల్ల ఆ క్రీస్తుని పంచాలి. ద్రాక్షారసం అంటే ఆధ్యాత్మికమైన జీవితం. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య కొంతమంది అంటున్నారు, ఫాదర్ గారు మందు తాగమాకని చెబుతుంటే ఆరోగ్యం పాడైపోయింది, లివర్ కుళ్ళిపోతాయి, కిడ్నీలు పాడైపోతాయి అంటే మీరు ద్రాక్షారసం తాగుతున్నారుగా అంటున్నాడు పనికి మన్నోడు. అర్థమైందా? ద్రాక్షారసము వేరు, మద్యము వేరు. ద్రాక్షారసం ఎక్కడ కూడా ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసినట్టు మనము చూడం. కానీ నా 2 గాజులు తాకట్టు పెట్టాను, నా 1 కిడ్నీ అమ్మేశాను అని అంటారు. దేనికమ్మా? ఆటికే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితం సాక్ష్యంగా మారాలి. కొంచెం కిందకు వద్దాం ఇప్పుడు. చూడండి 10వ వచనం. ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసం ఇచ్చును, అందరూ మత్తగా తాగిన పిమ్మట తక్కువ రసమును ఇచ్చును, కానీ నీవు శ్రేష్టమైన రసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇంకొక సంఘటన చెప్పి నేను ముగిస్తా, సరేనా? ఇది మరియమ్మ గారి గురించి. ఎవరి గురించి? అక్కడ పెళ్ళి జరుగుతుంది, పెళ్ళిలో విందు జరుగుతుంది. ఆ పెళ్లి విందుకి యేసు ప్రభువు 12 మంది శిష్యులు మరియమ్మ గారు వెళ్ళారు. ఏమంటారంటే, పరిశోధన చేసే కళ్ళు, అర్థం చేసుకునే మనస్సు. ఏంటమ్మా? పరిశోధన చేసే కళ్ళు, అర్థం చేసుకునే మనసు తప్పనిసరిగా ఆపదలో, అవసరములో ఉన్న వారికి సహాయము చేస్తారు. నేను మరలా చెబుతున్నా, పరిశోధన చేసే కళ్ళు, అర్థం చేసుకునే. మరియ తల్లి పరిశోధన చేసింది. ఏంటి? అక్కడ ద్రాక్షారసం అయిపోయింది, వాళ్ళ ఇంటి పరువు అర్థం చేసుకుంది. అర్థం చేసుకున్న ఆవిడ సహాయము చేయలేని పరిస్థితిలో ఉంది. 10 రూపాయలంటే ఇవ్వగలదు, 1 ముద్దంటే వండి పెట్టగలదు, కానీ విందుకు వచ్చిన వాళ్ళందరి అవసరాలు తీర్చాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఏం చేసిందంటే యేసయ్యకు మొరపెట్టింది. అవసరములో ఉన్నారని తెలిస్తే సహాయం చేయి, నువ్వు చెయ్యగలిగిన సహాయం చేయి. నువ్వు చెయ్యలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడికి మొరపెట్టాలి. మరియ మాత చేసింది ఏంటంటే, అయ్యా ద్రాక్షారసము అయిపోయిందయ్యా అని అన్నారు. ఏమైపోయిందట? ద్రాక్షారసం అయిపోయిందయ్యా అన్నాడు. అప్పుడు ఆయన ఏమంటారు తెలుసా? అమ్మా అది నాకేమి నీకేమి. దీని అర్థం ఏంటో తెలుసా అండి? చాలామంది దేవునికి ఇష్టం లేదనుకుంటారు. అమ్మా అది నా గడియ కాదు, నీ గడియ కాదు, ఈ అద్భుతం చేయటానికి దేవుడు ఒక సమయాన్ని కేటాయించాడమ్మా అన్నాడు. చూడండి ఎంత చక్కనైన మాట. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడూ కూడా ఎదుటివారు 10 రూపాయలు అడిగితే నువ్వు చెయ్యలేనప్పుడు, రూపాయి అడిగితే చెయ్యలేనప్పుడు నువ్వేం చేయాలా? ప్రభువా వాళ్ళ అవసరంలో ఉన్నారయ్యా, వాళ్ళ అవసరాలు. మరియ మాత చేసిన పని అదే. ఆయన చెప్పినట్టు చేయండి. ఆ నీరేమైంది? తాను భౌతికంగా చెయ్యకపోయినప్పటికీ ప్రార్థనా సహాయము
ఆయన చెప్పినట్టు చూడు. కొద్దిగా సమస్య ఏంటో మన జీవితంలో మనం కూడా అంతే. మన చుట్టూరు ఉన్న చాలామందిని చూసి జాలి పడతాం. రోడ్డు మీద పోయి నువ్వు గుంటూరు వెళ్తుంటే, తెనాలి వెళ్తూ ఉంటుంటే చాలామంది ఏం చేస్తారు, పడుకొని ఉంటారు. అందరికి భోజనం పెట్టాలనిపించింది కానీ నువ్వు పెట్టే స్థితిలో లేవు. అప్పుడేం చేయాలి? నేను పెట్టే స్థితిలో లేను, కానీ ప్రభువుకు ప్రార్థన చెయ్యాలి. నామానికి కుష్ఠరోగం వచ్చింది. ఇశ్రాయేలు పని పిల్ల స్వస్థత చెయ్యలేదు, కానీ ఒక మంచి సలహా. ఏంటో సలహా? ఎవరి దగ్గరికి వెళ్ళమని చెప్పారు? స్వస్థత వచ్చింది కనుక మనము చేయగలిగింది. అది మాట సహాయమైనా, అది క్రియ సహాయమైనా, అది భౌతిక సహాయమైనా తప్పనిసరిగా మనము చేయలేదనుకో తప్పు మాత్రం. అందుకే యోహాను శుభవార్త 15:16లో ఈ విధంగా వాక్యం పలుకుతుంది. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్మల్ని ఎన్నుకొంటిని. మీరు నా పేరట తండ్రిని ఏమి అడిగినను, చూడండి జాగ్రత్తగా, తండ్రిని మీరు ఏది అడిగినా ఇస్తాడట. మనం అడగాలి, అది మన బాధ్యత. ఒక రోగి కొరకు ప్రార్థన చేయాలి, ఒక పాపి కొరకు ప్రార్థన చేయాలా, ఒక నాయకుడి కొరకు ప్రార్థన చేయాలా, ఒక ఉద్యోగి కొరకు ప్రార్థన చేయాలా, ఒక వ్యాపారి కొరకు ప్రార్థన చేయాలా, ఒక అనాథి కొరకు ప్రార్థన చేయాలా, ఒక డాక్టర్ కొరకు ప్రార్థన చేయాలా, ఒక లాయర్ కొరకు ప్రార్థన చేయాలా, ఒక ఇంజనీర్ కొరకు ప్రార్థన చేయాలా. ఇది క్రైస్తవుడు కర్తవ్యం, ఇది క్రైస్తవుడు బాధ్యత. ఒక అన్యుడి కొరకు ప్రార్థన చేయాలా, ఒక ముస్లిం కొరకు ప్రార్థన చేయాలా, ఒక బౌద్ధుడి కొరకు ప్రార్థన చేయాలా, ఒక హిందూ కొరకు ప్రార్థన చేయాలా. అది మనందరి బాధ్యత. యేసయ్య మనకు నేర్పింది కూడా అదే. మరి ఈ రోజున ఎంతమంది అందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. నాకు స్వస్థత ఇవ్వయ్యా, నా బిడ్డల స్వస్థత ఇవ్వయ్యా, నా పైరు పంటలది, నా 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 ఇదే. అర్థమైందా? నీకోసం నువ్వు జీవిస్తే నువ్వే బతుకుతావు. నువ్వు 10 మంది కోసం బతికితే 10 మంది బాగుపడతారు. అవునా? యేసయ్య తన కోసం బతికాడా? 10 మంది కోసం బతికాడా? యేసయ్య తన కోసం బ్రతికాడా? లోకం కోసం బ్రతికాడా? యేసయ్య తన కోసం మరణించాడా? లోకం కోసం మరణించాడా? మరి నువ్వు దేవుడి బిడ్డవు కదా, యేసయ్య బిడ్డవు కదా, నీ కోసమే ఎందుకు బతుకుతున్నా? నేనుంటే చాలు, నా పొట్ట నింపితే చాలు, నా ఆకలి తీరితే చాలు, పక్కముట్టోళ్ళు దుమ్ము కొట్టుకుపోయినా పోలా చాలు. దయచేసి ఇలాంటి ఆలోచనని తీసేసి, ఏ విధంగా అయితే ఎదుటివారి అవసరాన్ని గుర్తించింది మరియమాత, అర్థం చేసుకుంది మరియమాత, ఆ తరువాత చెయ్యలేనని తనకి అర్థమయ్యింది. చెయ్యగలిగిన సహాయం యేసయ్యకి చెప్పటం, యేసయ్య అద్భుతం చేశారు. ఈ రోజున నీ చుట్టుప్రక్కల ఉన్నవారు ఎవరైనా అవసరంలో ఉంటే, చెయ్యలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. ఇక చివరిగా ఓ చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తా. ఇది ఒక సాక్ష్యం అని అనుకుందాం దేవుని బిడ్డలారా. ఒక 2 వారాల క్రితం ఎక్కడో మధ్యాహ్నం పూట ప్రార్థనకి వెళ్ళి ఇంటికి వచ్చేసరికే నా ఫోన్ వాట్సాప్లో ఒక మెసేజ్, ఫాదర్ గారు నాకు బాధగా ఉంది, ఎందుకు దేవుడికి నా మీద అంత కోపం? దేవుడు ఏదడిగినా దేవాలయంలో నేను చేస్తూనే ఉన్నాను కదా, ఎందుకు దేవుడికి నా మీద అంత పగ? ఇప్పుడు నాకు చాలా అవసరంలో ఉన్నాను, నేను ఎవరిని అడిగినా నాకు సహాయము చెయ్యలేదు, నేనే అందరికి చేసా, ఎవరు నాకు ఈ రోజున సహాయము చేయటలేదు, నా పిల్లలు స్కూల్ బయట కూర్చున్నారు, తలదించుకునేలా అయిందని ఆయన డబ్బుల కోసం ఒక లోన్కి అప్లై చేశాడు. ఆ లోన్ వాళ్ళు ఎంతగా స్పందించాల. తాను ఉపవాసం ఉండి ఒక మంచి పాప సంకీర్తన చేసి ప్రార్థన చేసుకొని లోనుకు అప్లై చేసిన తర్వాత కూడా ఆ లోను వాళ్ళు ఏ విధంగా పాజిటివ్గా స్పందించాల. తాను బాధపడ్డాడు, ఏడ్చి ఫోన్ చేశాడు, ఫాదర్ గారండి చాలా బాధగా ఉందండి అని చెప్పేసి అన్నాడు. అప్పుడు దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం కొలది ఆయనకిచ్చినటువంటి 2 సలహాలు. ఒకటి,
దేవునిలో ఎదుగుతున్నావు, దేవునిలో బలపడుతున్నావు. నువ్వు అనుకున్న కార్యాలు జరగకుండా దేవుణ్ణి దూషించటం కోసం సాతానుడు నీకు అడ్డుపడుతున్నాడు. సాతానుడు ఎంత అడ్డుపడ్డా కూడా నువ్వు భయపడగాక విశ్వాసము కలిగి ఉండము. ఇది మొదటి పదం మాట. రెండవ మాట ఏం చెప్పానంటే, బాబు ఈ రోజుల్లో ఈ కార్యము నీ జీవితంలో జరగలేదంటే రాబోయే రోజులలో దేవుడు ఏదో అద్భుత కార్యం నీ జీవితంలో చెయ్యబోతున్నాడు, చేస్తాడు. కాస్త విశ్వాసం కలిగి ఉండండి అని తన భార్యకి తన భర్తకి చెప్పటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్న శనివారం 9:30 గంటలకి నా వాట్సాప్లో మెసేజ్ చేస్తే మాట్లాడాను. ఫాదర్ గారండి, దేవుడు నా ఎడల గొప్ప కార్యం చేశాడని. ఏం చేశాడయ్యా అనంటే, మొదట ఆయన చెప్పిన మాట, లోను అంటాం కదా, ఏ లోనుకైతే అప్లై చేశారో వాళ్ళంతటా వాళ్ళే మేము లోన్ ఇస్తామని ఫోన్ చేశారు. ఒకటి, తను ఏదో ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది, ఆ ఉద్యోగంలో శాలరీ కూడా పెరిగింది, ఆ ఉద్యోగంలోనే తను అనుకున్న చోటకి బదిలీ కావటానికి అవకాశాలు బాగున్నాయి. ఆరోగ్య విషయంలో డాక్టర్ గారు కూడా మంచి సలహాలు ఇచ్చారు. ఇన్ని అద్భుతాలు దేవుడు చేశాడండి. అప్పుడు దేవుడు నాకు చెయ్యలేదని కొద్దిగా బాధేసిందండి. కానీ తప్పనిసరిగా పరిపూర్ణంగా నేను దేవుని సమర్పించుకొని మొరపెడితే తప్పనిసరిగా భగవంతుడు అద్భుతం చేస్తాడండి అని చెప్పన్నాడు. కనుక ఆ బిడ్డ హృదయం నిండా దేవుని వాక్యం నింపుకున్నాడు, హృదయం నిండా విశ్వాసము నింపుకున్నాడు. ఒక మంచి పాప సంకీర్తన చేశాడు, విశ్వాసముతో ప్రభువుకు మొరపెట్టుకున్నాడు. ప్రభువే నీటిని ద్రాక్షారసంగా మార్చినట్టుగా ఆ బిడ్డ జీవితంలో అద్భుతము చేశాడు. గట్టిగా చప్పుడు కూడా దేవుని స్తుతిద్దాం. కనుక దేవుని బిడ్డలారా, మనం కూడా మన జీవితంలో కూడా హృదయం నిండా ఏముండాలా? అంచుల వరకు ఏముండాలా? గట్టి చెప్పండి. చీకట వెలుగా, చీకట వెలుగా, వెలుగా 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 వెలుగే. వాక్యం ఉండాలా? పాపం ఉండాలా? వాక్యం ఉండాలా? వాక్యమే ఉండాలి. కనుక అప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్. విశ్వాస ప్రమాణము, పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని సృష్టించిన